Hello everyone, welcome to our channel RP EduShine. My name is Rajendra Prasad. తెలంగాణ గవర్నమెంట్ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ విధానం ఇన్కమ్ అప్లికేషన్ ఫస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్, దరఖాస్తుదారుని పూర్తి పేరు, తల్లి తండ్రి భర్త పేరు, స్త్రీ పురుషుడు పుట్టిన తేదీ, హౌస్ నంబర్, జిల్లా, మండలం, గ్రామము, పిన్ కోడ్, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రము దేని నిమిత్తం అవసరం అంటే ఎడ్యుకేషన్ నిమిత్తమా దేనికోసం, అలాగే మీకు సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీ ఆదాయం ఎంత ఉంటుందో అంత రాయాలి. తర్వాత దరఖాస్తుదారుని సంతకం అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క సంతకం, తల్లి తండ్రి సంరక్షణ సంతకం అవసరం ఉంటుంది. దీంతో పాటు జతపరచవలసినవి ఎస్ఎస్సి మెమో జిరాక్స్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఇన్కమ్ డిక్లరేషన్ ఇవి జతపరచాలి. మెయిన్గా ఎస్ఎస్సి మెమో, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ ఇవి అవసరం అవుతాయి. ఈ ఫామ్ ఫిలప్ చేసి మీ సేవలో ఇచ్చినట్లయితే మీకు వితిన్ 1 వీక్లో ఈ సర్టిఫికేట్ వస్తుంది. మళ్ళీ మీరు మీ సేవకు వెళ్ళి ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.